భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో దొంగతనం కలకలం రేపింది. టెడ్డుబాబు అనే వ్యక్తి ఇంట్లో సుమారు 5 తులాల బంగారం అపహరించబడింది. వివరాల్లోకెళ్తే ఈ నెల 28వ తేదీ రాత్రి బాబు తన కుటుంబంతో కలిసి ఇంటికి తాళం వేసి మేడపై నిద్రపోయారు. అయితే 29వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల 20 నిమిషాలకు కిందికి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా సామాన్లు చిందరవందరగా ఉండగా బెడ్‌రూమ్‌లోని బీరువా పగలగొట్టి లాకర్‌ను తెరిచి ఉంచినట్లు కనిపించింది. లాకర్‌లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, ఉంగరాలు, చెవి కమ్మలు, మాటీలు, చెవి రింగులు, 2 గొలుసులు, చెవి పోగులు, వెండి పాదసరాలు కలిపి సుమారు 5 తులాల బంగారం చోరీకి గురయ్యింది. ఈ ఘటనపై భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. క్యూస్ టీమ్ సహాయంతో ఎస్ఐ తిరుపతి నేర స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. బంగారం తెప్పి మా ఇంట్లో దొంగతనం జరిగింది. రాత్రి మేము డాబా మీద వండుకున్నాము. పొద్దున 3:15కి మేము కిందికి వచ్చేసరికి తలుపులు మొత్తం తెరున్నాయి, తాళమంతా పట్టిపోయింది. నా ఇంట్లో 5 తులాల బంగారు, 10,000 క్యాష్ తీసుకెళ్ళింది.